హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే కొన్ని మంచి ప్రొడక్ట్స్ తోటి అయితే మీ ముందుకు వచ్చానండి. ఇవి అందరి ఇళ్ళలో కంపల్సరీగా ఉండాల్సిన ఐటమ్స్ అండి. ఇవి జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 90 రూపీస్ అండి. అసలు ఎంత బాగున్నాయంటే క్వాలిటీ. ఇవన్నీ నేను మీషోలో తీసుకున్నాను, ఇంకా ఉన్నాయండి. కాకపోతే వీడియో లెంత్ అవుతుందని చెప్పి ఇక్కడ వీడియోలో కొన్ని ఐటమ్స్ చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఐటమ్స్ చూపిస్తానండి. బట్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అసలు ప్రొడక్ట్స్ ఏంటి, ఎలా యూస్ చేయాలి, ఏంటి దీనివల్ల యూజ్ ఏంటి అని చెప్పి. అసలు క్వాలిటీ విషయంలోకి వస్తే మాత్రం ఎంత బాగున్నాయండి. నేను చూపించేవన్నీ చాలా బాగున్నాయండి. క్వాలిటీ చూసేయండి. ఫస్ట్ వన్ ఏంటో చూసేయండి. అసలు ఇదైతే సూపర్ అండి. ఇది వచ్చేసి కిచెన్ మ్యాట్ అండి. ఇది మాత్రం కంపల్సరీగా అందరి ఇంట్లో ఉండాల్సిన ఐటమ్ అండి. ఎందుకంటే మనం గిన్నెలు వాష్ చేసిన తర్వాత స్టాండ్ లేనప్పుడు పక్కన దీన్ని కనుక పెట్టి దీని మీద గిన్నెలు కనుక మనం పెడితే ఆ వాటర్ ఉంటాయి కదా, గిన్నెల్లో ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మొత్తం ఇదైతే మంచిగా పీల్ చేసుకుంటుందండి. అసలు ఎంత బాగుందంటే ఈ ప్రోడక్ట్. ఇది జస్ట్ 120 రూపీస్కే వచ్చిందండి. చాలా థిక్గా ఉంది అండ్ వెడల్పు లెంత్ అండ్ విడ్త్ కూడా చాలా బాగుందండి. స్టాండ్ ఏ స్టాండ్కైనా సూటబుల్ అవుతుంది. ఏదర్ ప్లాస్టిక్ ఆర్ స్టీల్ ఉంటాయి కదా స్టాండ్స్, మనము గిన్నెలు వాష్ చేసిన తర్వాత స్టాండ్లో వేస్తాం కదా, ఆ స్టాండ్ దీని మీద తీసుకొచ్చి పెట్టినా కూడా మనకి ఆ వాటర్ అన్న ఎక్సెస్ వాటర్ అన్ని కారుతూ ఉంటాయి కదా స్టాండ్లో నుంచి. సో కింద ఇది వేసుకొని దాని మీద స్టాండ్ పెడితే కనుక మనకి కిందకైతే వాటర్ కొంచెం కూడా లీక్ అవ్వండి. అసలు చాలా బాగుంది అసలు. అలానే మనము స్టాండ్లో గిన్నెలు సదురుకున్నప్పుడు మనం గిన్నెలు వాష్ చేయాలంటే దీన్ని పక్కన పెట్టుకొని గిన్నెలన్నీ దీని మీద మంచిగా బౌర్లీ చేసుకోవచ్చండి. చాలా బాగుంది అసలు. వాటర్ అయితే వెంటనే అబ్జర్వ్ చేస్తుందండి. చూడండి నేను చూపిస్తాను. ఇలా మనం వాష్ చేసుకున్న తర్వాత అలా పెట్టుకున్నాం అనుకోండి, వాటర్ మొత్తం పీల్ చేస్తుంది అండ్ వాటర్ కిందకి అస్సలు రావండి. ఎందుకంటే దీనిలో పీల్ చేసుకునేది ఉంటుందండి, లోపల చాలా థిక్గా ఉంది అండ్ అదేంటంటే చాలా స్టిఫ్గా ఉంటుందండి. తడి ప్రదేశంలో కూడా మనం దాన్ని పెడితే అయితే ఎటు కదలదండి. అది మ్యాట్ వచ్చేసి స్టిఫ్గా అక్కడే అతుక్కొని ఉంటుంది. చాలా బాగుంది అసలు. జస్ట్ 120 రూపీస్ అంటే ది బెస్ట్ అండి అసలు క్వాలిటీ. ఇదైతే నేను ఆర్డర్ చేయగానే స్టాక్ అవుట్ అయిపోయాయండి. మళ్ళీ రీస్టాక్ వచ్చింది. చెక్ చేయండి. వీటిని నేను ఇప్పుడు చూపించే లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేసి మీరైతే అక్కడ నుంచి కొనుక్కోవచ్చండి డైరెక్ట్గా. చూడండి ఇలా మనం గిన్నెలు వేసిన తర్వాత స్టాండ్ అలా అయినా పెట్టుకోవచ్చండి. అప్పుడు మనకు కారుతూ ఉంటాయి కదా వాటర్, సో ఆ వాటర్ని కూడా అది మంచిగా పీల్ చేస్తుంది. అస్సలు లీక్ అవ్వండి కిందకి, అసలు నో డౌట్ అండి. అసలు మంచిగా హ్యాపీగా తీసుకోవచ్చు. క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఇది మనం వీక్లీ వన్స్ అలా ట్వైస్ కూడా దీన్ని వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకున్నా కూడా అదైతే అస్సలు పాడైపోదండి. చాలా బాగుంది. ఓకేనా. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి కావాలంటే కనుక ఆ లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మీకు ఆ ప్రొడక్ట్స్ వస్తాయండి. నేను ఇక్కడ చూపించే ప్రొడక్ట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఆ ప్రోడక్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి సింక్ దండి. అసలు ఎంత బాగుందంటే ఇది క్వాలిటీ, నేనైతే చాలా షాక్ అయ్యానండి. ఇది వచ్చేసి జస్ట్ 90 రూపీస్ పడిందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది అసలు. మన సింక్ దగ్గర ట్యాప్స్ ఉంటాయి కదా, ఆ ట్యాప్స్లో నుంచి వాటర్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదండి. వాటి వల్ల ఏంటంటే మన బట్టలు తడిచిపోతూ ఉంటాయి, అలానే నీళ్ళు మొత్తం బయటికి అటు చిమ్ముతూ ఉంటాయి అండ్ వాటర్ కూడా చాలా వేస్ట్ అవుతాయి కదా. సో వాటి కోసమని నేను ఇది తీసుకున్నానండి. అసలు ఎంత బాగుందంటే ఇక్కడ హోల్స్ ఉంటాయండి ఆ ట్యాప్లో. ఓకేనా. అది జస్ట్ ఫిట్ చేసుకోవటమే మనము. నేను ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి చూపిస్తాను, క్లియర్గా చూడండి మీకు అర్థమవుతుంది. అక్కడ పైన సిలికాన్ లాగా వచ్చిందండి. అసలు ఏ ట్యాప్కైనా ఇది సూటబుల్గా అవుతుందండి. ఏదో పెద్ద వాటికి కూడా సూట్ అవుతుంది అనుకుంటండి. నేను చూపిస్తాను ట్యాప్, మీకు ఐడియా వస్తుంది. ఇలాంటి ట్యాప్స్కి అయితే ది బెస్ట్ అండి అసలు. ఇలాంటి వాటికైతే బాగా సెట్ అవుతుంది. చూడండి ఇక్కడ జస్ట్ మనం ఏం చేయాలంటే అలా మంచిగా దాన్ని అలా స్టిఫ్ చేసుకోవటమేనండి. చూడండి నేను వీడియోలో చూపిస్తాను. ట్యాప్కి కరెక్ట్గా పెట్టండి. ఒకవేళ మీ ట్యాప్కి అక్కడ అలా పట్టకపోతే ఏంటంటే ముందు ఒకటి ఉంటుందండి, ఇక్కడ హోల్ లాంటిది ఒకటి రింగ్ లాంటిది ఉంటుంది. ఆ రింగ్ తీసేస్తే ఏంటంటే మీకు డైరెక్ట్గా ఆ రింగ్ తీసేసిన తర్వాత డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే లోపల ఫ్యాన్ తిరుగుతుంది కదా, మీకు కనిపిస్తుందా. సో దానిలో ఏదైనా నలకలు ఉన్నా కూడా అక్కడ ఆగిపోతాయండి. ఆ నలకలు మన తర్వాత వాష్ చేసుకోవచ్చు దాన్ని తీసి. సో అలా రింగ్ని టైట్ చేసుకుంటే టైట్ అయిపోతుంది. మళ్ళీ దీంట్లో ఇంకోటి బెస్ట్ ఏంటంటే అది ఎక్స్టెండ్ కూడా అవుతుందండి. చూడండి నేను చూపిస్తాను. అది అలా గట్టిగా అలా స్టిఫ్ చేసిన తర్వాత ఏంటంటే ఇలా చూడండి ఎక్స్టెండ్ అవుతుంది అది. అండ్ వంచుకోవచ్చు కూడా అండి, మనకి ఎటు కావాలంటే అటు. లేదు మాకు వద్దు అనుకుంటే దాన్ని మళ్ళీ లోపలికి పెట్టుకోవచ్చు అండి. చాలా బాగుంది ఇది, మంచిగా యూజ్ అవుతుందండి. అసలు వాటర్ కూడా వేస్ట్ అవ్వవు, మన బట్టలు కూడా తడవండి గిన్నెలు తోమేటప్పుడు. చూడండి అలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అండ్ దాన్ని టైట్గా బిగించాలండి. టైట్గా బిగించిపోతే కనుక ఊడిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాటర్ ఫ్లో వస్తుంది కదా, సో అందుకని చెప్పి చూడండి అలా ఉంచుకోవచ్చు అండి అటు ఇటు. మంచిగా ది బెస్ట్ అండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. జస్ట్ 90 రూపీసే, మంచిగా తీసుకోవచ్చండి.
అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చూసేయండి. ఇది కూడా కంపల్సరీగా ఉండాల్సిన ఐటెం అండి. చిన్న పిల్లలు ఉంటే కనుక ఇది కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే వాళ్ళు లోపలికి వెళ్ళి డోర్స్ వేసుకుంటారు కదా, అవి డోర్స్ అన్నది పల్లెటూరులో కానీ సిటీల్లో కానీ డోర్స్ అన్నవి లాక్ అయిపోతాయండి. సిటీల్లో మెయిన్ అండి, వాళ్ళకేమో తెలీదు, వెంటనే లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంటారు, అవేమో లాక్ పడిపోతాయండి. కొంతమంది ఏమో లాక్స్ బయట పెట్టుకోరు, సో దానివల్ల డోర్సే పగలగొట్టాల్సి వస్తుంది, లాక్ అంతా పగలగొట్టేస్తారు కదా. సో దానికోసం ఏంటంటే ఇవి అండి. అసలు ఎంత బాగున్నాయంటే క్వాలిటీ, ఇవి కూడా 110 120 రూపీస్ పడినాయండి. 5 వస్తాయండి. అన్ని డోర్స్కి హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవాలి ఏంటి చూసేయండి. అసలు మనకి ఇవి పెట్టుకుంటే కనుక డోర్ ఎలా వేసినా సరే డోర్ అయితే పడిపోదండి. అసలు బెస్ట్ అండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అసలు పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో కంపల్సరీగా ఇది మాత్రం కంపల్సరీగా ఉండాలండి. చూసేయండి ఎలా పెట్టుకోవాలి డోర్కి అని చెప్పి. ఈజీగా ఫిట్ అవుతుందండి అన్ని డోర్స్కి. సో మంచిగా ఇలా డోర్కి ఇలా ఫిట్ చేసుకోవటమే. అది మందంగా వచ్చింది కాబట్టి అసలు డోర్ కూడా మనం డోర్ వేయగానే అదైతే ఆపేస్తుందండి. సౌండ్ కూడా ఏమీ రాదు, మనకి మెత్తగా ఉంటుంది కాబట్టి దీనివల్ల ఏది చెడిపోయేది ఏమీ ఉండదండి. చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. అన్ని డోర్స్కి మనకి ఎన్ని డోర్స్ ఉంటే అన్ని డోర్స్కి ఇది మంచిగా పెట్టుకోవచ్చు. పిల్లలు లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్నా కూడా ఏ భయం ఉండదు మనకి. సో బెస్ట్ అండి ఇది వచ్చేసి. అసలు మంచిగా హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇవి జస్ట్ 5 వచ్చేసి జస్ట్ 120 రూపీసే అండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా చూసేయండి. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఇది ఉండాలి. ఇది కూడా సింక్ దగ్గర యూజ్ అయ్యేదేనండి. సో మనకి సింక్ దగ్గర మనం గిన్నెలు వాష్ చేసేటప్పుడు సోప్స్, లిక్విడ్స్ అండ్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, అవి మనం కింద పెడితే సింక్ కడిగేటప్పుడు మనకి ఊరికి అడ్డొస్తూ ఉంటాయి కదా. సో దానికోసం అని చెప్పి నేనైతే ఇది తీసుకున్నానండి. ఇది జస్ట్ 138 రూపీస్కి వచ్చిందండి. చాలా బాగుంది ప్రోడక్ట్, అసలు చాలా క్వాలిటీ వచ్చిందండి. అది వచ్చేసి స్టీల్దండి. అసలు ఎంత మందంగా ఎంత బాగుందంటే క్వాలిటీ చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఇంత మంచి క్వాలిటీ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు 130 రూపీస్కి చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ 3 అయితే ప్లాస్టిక్కి అవి వచ్చాయండి. చూడండి అవి ఫిట్ చేసుకోవడానికి మొత్తం టోటల్గా 4 ఉన్నాయండి. 3 ఏమో ఇలా సైడ్ పెట్టుకునేవి, అదొకటి 4th వన్ వచ్చేసి దాన్ని అయితే ఇలా తిప్పుకోవాలి. నేను చూపిస్తాను చూడండి, మీకు ఐడియా వస్తుంది దీన్ని ఎలా పెట్టుకోవాలని చెప్పి. నాకు చూసిన తర్వాత అయితే చాలాసేపటి వరకు అర్థం కాలేదండి అసలు ఎలా పెట్టాలి అని చెప్పి. నేను మళ్ళీ తర్వాత 2-3 సార్లు చెక్ చేస్తే నాకు అర్థమైంది క్లియర్గా. సో చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా దగ్గరగా ఉంటే ఇది సెట్ అవ్వదండి. సింక్కి కొంచెం ట్యాప్కి అండ్ గోడకి కొంచెం దూరం ఉండాలి. ట్యాప్ కొంచెం దూరం ఉంటే ఏంటంటే అది మంచిగా స్టిఫ్ అవుతుంది. నాకేంటంటే గోడ అండ్ ప్లస్ ట్యాప్ వచ్చేసి కొంచెం దగ్గరగా ఉండేసరికి అదైతే బిగించడానికి రాలేదండి. సో మీరు తీసుకునేటప్పుడు చెక్ చేసుకోండి మీ గోడకి అండ్ ఆ పైపుకి ఎంత డిస్టెన్స్ ఉందో. సో డిస్టెన్స్ ఉంటేనే ఇది కరెక్ట్గా ఫిట్ అవుతుందండి. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకైతే ఫిట్ అవ్వలేదు, మీకైతే చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి. క్వాలిటీ విషయంలో అయితే చాలా బాగుంది. బట్ ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. మంచిగా స్క్రబ్బర్స్ అన్నీ వేసుకోవచ్చు. చూడండి ఎలా ఫిట్ చేసుకోవాలో నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఆ ట్యాప్స్ అలా పెట్టుకోవాలండి. ఆ 3 అలా స్టిఫ్ చేస్తే ఏంటంటే అసలు కదలను కూడా కదలదండి, చాలా గట్టిగా ఉంటుంది. అలా గట్టిగా ఉంటుంది. మంచిగా ఆ ట్యాప్కి ఇలా పెట్టుకొని ఆ మూతని క్యాప్ లాగా తిప్పటమేనండి. అసలు చాలా బాగుంది. అసలు ఇది క్వాలిటీ అయితే అసలు కదలను కూడా కదలట్లేదండి. నాకు సెట్ అవ్వలేదు, అందుకే నేను చూస్తున్నాను ఎటువైపు పడుతుందా అని చెప్పి. బట్ మీరు ఇంచెస్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి. ఎక్కడైనా పడుతుందేమో చూపిద్దామని చెప్పి మీకైతే పెడుతున్నాను నేను, కానీ నాకు ఎక్కడా పట్టట్లేదండి అసలు అది. ఎందుకంటే గోడకి ట్యాప్కి చాలా డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది. సో అందుకని చెప్పి మీరైతే చెక్ చేసుకోండి. సో అలా ట్యాప్కి అలా పెట్టి అలా జస్ట్ మూతని తిప్పటమేనండి, కరెక్ట్గా ఫిట్ అవుతుంది. అసలు కదలను కూడా కదలలేదండి. మనం ఎంత బరువుదైనా పెట్టుకోవచ్చు దాంట్లో. అసలు చాలా బాగుంది. అసలు ది బెస్ట్ అండి అసలు. అండ్ ఇలాంటి ట్యాప్స్కే సెట్ అవుతుందండి. నార్మల్గా వేరే ట్యాప్స్ ఉంటాయి కదా, ఆ ట్యాప్స్కి అయితే సెట్ అవ్వదు. చూసి మీరు ఆర్డర్ పెట్టుకోండి అండ్ కొలుచుకోండి కూడా ఆర్డర్ పెట్టేటప్పుడు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా చూసేయండి. ఇది ది బెస్ట్ అండి. అసలు ఎంత బాగుందంటే ఇది క్వాలిటీ అసలు చాలా అంటే చాలా బాగుందండి. ఇది కూడా జస్ట్ 120 రూపీసే. అసలు ఎంత బాగుందంటే క్వాలిటీ ది బెస్ట్ అండి. అసలు యూస్ఫుల్ ప్రోడక్ట్. అసలు ఇదేంటంటే మనకి బూజు దులపడానికి ప్లస్ మెయిన్ ఏంటంటే ఫ్యాన్లు అండి. మనకి ఫ్యాన్ల పైన చాలా పేరుకుపోతుంది కదా, దాన్ని క్లీన్ చేయాలంటే మనకేమో చీపురు పెట్టి తుడుస్తుంటేనేమో అది ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కదా. సో దానికోసమని నేనైతే ఇది ఆర్డర్ చేశానండి. అసలు ఎంత బాగుందంటే ఇది చాలా అంటే చాలా బాగుందండి. చాలా లైట్ వెయిటెడ్గా ఉంది. అసలు ది బెస్ట్ అండి ఇది. సో దాన్ని ఏం చేయాలంటే ఇలా మనం దాంట్లోకి అది తిప్పుకోవటమేనండి. సో అలా
మంచిగా తిప్పుకోండి. అసలు ఎంత బార్ వస్తుందంటే అసలు చాలా అంటే చాలా బార్ వస్తుందండి. నేను తీసే కొంది వస్తూనే ఉంది. అసలు అది చాలా లెంత్ ఉందండి. అసలు ఇది చూడండి అసలు ఎంత లెంత్ ఉందంటే చాలా అంటే చాలా ఉంది. అసలు మనం దాన్ని ఇలా పట్టుకొని దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చూడండి అసలు ఎంత వస్తుందంటే అసలు 6 ఫీట్ ఏందండి, ఇంకా చాలా ఉందండి. చాలా అంటే చాలా వస్తుంది. ఎంత ఎత్తు బిల్డింగ్ అయినా సరే సింపుల్గా మనం బూజు కూడా దులుపుకోవచ్చు దాన్ని. అసలు చూడండి మీకు అర్థమవుతుంది. అండ్ అంత చేసినా కూడా, అంత ఎక్స్టెండ్ చేసినా కూడా అది అసలు ఎక్కడ వంగిపోవట్లేదండి. అసలు చాలా గట్టిగా ఉంది. మనకి బూజు దులిపేటప్పుడు మనకి ఇదే కావాలండి మెయిన్. ఎందుకంటే అది గట్టిగా ఉండాలి కదా, మనకి ఊగకుండా అటు ఇటు ఊగకుండా. సో చూడండి అలా ఎంత ఎక్స్టెండ్ చేసినా కూడా చాలా గట్టిగా ఉందండి. మళ్ళీ మనం ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా అంటే ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా అదైతే వచ్చేస్తుంది. సో చూడండి దాన్ని ఇలా ఉంచుకోవాలండి. దాన్ని ఇలా ఉంచుకుంటే ఏంటంటే వంగుతుంది. అది వంగిన తర్వాత ఫ్యాన్లు పైన ఉంటుంది కదా, అదైతే మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. ది బెస్ట్ ప్రొడక్ట్ అండి. అసలు మంచిగా యూజ్ అవుతుంది ఇది. ఇవన్నీ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఏదన్నా కావాలి అంటే మీరైతే అక్కడ నుంచి ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ప్రొడక్ట్లోకి వెళ్ళిపోతుంది. చూడండి అసలు ఈజీగా వెళ్ళిపోతుందండి. అసలు ఫ్యాన్ల మీద మట్టి చూడండి, అసలు సింపుల్గా ఫ్యాన్ కూడా కదలనే కదలదండి. అసలు ఎంత స్టిఫ్గా ఉందో, బాగుందండి ప్రోడక్ట్ వచ్చేసి. సో మంచిగా హ్యాపీగా ఈ ప్రొడక్ట్స్ అన్నీ మీరు తీసేసుకోవచ్చు. 120 రూపీస్ అంటే ఏమొస్తున్నా ఈ రోజులు ఏమీ రావట్లేదు కదా. సో మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.